వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చరిత్రలో నిలిచిపోతారు. జన్ భాగీదారీ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలిచి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న వాలంటీర్ల సేవలు మరువలేనివి. ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి వెల్లడి. లూకౌట్ సర్కులర్ విడుదల చేసి ప్రవాస భారతీయులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంబించడం బాధాకరం. తెలుగుదేశం పార్టీ ప్రవాస భారతీయుడు ఎస్ఎస్వి బొద్దునూరి ఆగ్రహం. జన్ భాగీదారీ కార్యక్రమంను చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీనివాసులు పాల్గొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అధికారులు ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించిన తర్వాత జెండాలు చేతపట్టి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ ఎంఎస్ఆర్ గాంధీ సర్కిల్ మీదుగా పీసీఆర్ ప్రభుత్వ కళాశాల వరకు సాగింది. అనంతరం ఏర్పాటు చేసిన అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపే ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. బిఆర్ అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. జనవరి 19వ తేదీ వరకు జన్ భాగీదారీ కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు, మహిళలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో కలిసి ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ నెల 19వ తేదీన జరగనున్న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంబేద్కర్ 125 అడుగుల ప్రారంభోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రజలు ఆహ్వానం కల్పించడం జరుగుతోందన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అంబేద్కర్ జీవిత చరిత్రపై తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే 19న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా నుండి ప్రతి సచివాలయం నుంచి 5 మందిని ఎంపిక చేసి 60 బస్సుల ద్వారా పంపడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ అముద, ఉప మేయర్ చంద్రశేఖర్, జిల్లా పరిషత్ సిఇఓ ప్రభాకర్ రెడ్డి, నగరపాలక కమిషనర్ అరుణ, జిల్లా వైద్యాధికారి ప్రభావతి, సాంఘిక సంక్షేమ శాఖ డిడి రాజ్యలక్ష్మి, దళిత సంఘం నేతలు, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన ముఖ్యమంత్రి గారు విజయవాడలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాష్ట్ర విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తులో సుమారు 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత మంచి జాగానిచ్చి, ఇంత మంచి పెద్ద విగ్రహాన్ని ఇచ్చి అందరికీ ఆరాధోదయం. ఎందుకంటే రాజ్యాంగం రాసింది ఎవరమ్మా? అంబేద్కర్ గారు. మన జెండాలో అశోక చక్రం ఉంది, దాన్ని సూచించిన ఎవరు? అంబేద్కర్ గారు. మనకు ఆ రోజుల్లో ఓటు హక్కు లేదు, పెద్ద పెద్ద జమీందారులకే ఓటు హక్కు లేదు. మనకు ఓటు హక్కు కలిగించింది కూడా మీరు ఈ దేశాన్ని పరిపాలించే పాలకులుగా తయారు కావాలనేసి అందరికీ, అప్పుడు 21 సంవత్సరాలు, ఇప్పుడు 18 సంవత్సరాలు, అందరికీ ఓటు హక్కు కలిగించింది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇంతకన్నా ఏం కావాలి? ఈరోజు అందరూ కూడా ఆయన సృష్టిస్తుంటే, ఆయన పేరు తెలుసుకుంటున్నారంటే దేశాన్ని ఎంతో మంది ప్రైమ్ మినిస్టర్ కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, గవర్నర్లు కానీ, ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నారు. భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం సంతక సేకరణ. ఈరోజు సంతక సేకరణ మనమందరము
మన అంబేద్కర్ పట్ల ఉందామని ఒక గుర్తింపు. అందుకొరకు మేము ఉందాము అని గుర్తింపుతో ఉంటున్నాము. అదే కాకుండా నాడు నేడు ప్రోగ్రాం పెట్టి, అదే కాకుండా అంబేద్కర్ గురించి చెప్పాలంటే మీరు ఒకసారి లోపలికి పైకి చూడవచ్చు. సార్ అంబేద్కర్ ఆయన జీవితమే మన కొరకు త్యాగం చేసిండారు. ఆయన చదువులు ఎట్లా చదవాలి, దళితులు ఎట్లా ఉండాలి, అందరితో కలిసి ఉండాలి, పై చదువు చదవాలని అందులో వ్యక్తి మన అంబేద్కర్ గారు. అట్లా మన దళితులు కూడా మంచి స్థాయిలో ఈరోజు మంచి పదవిలో కూడా ఉంటున్నారు. మీరు కూడా గుర్తించుకొని మన జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలను గుర్తించుకొని మీరు కూడా భయభక్తితో మంచిగా చదువుకొని మంచి ఉద్యోగంతో ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలిచి ప్రభుత్వ సంక్షేమాలను ప్రజలకు అందిస్తున్న వాలంటీర్ల సేవలు మరవలేనివని ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని ఆయన కార్యాలయం వద్ద గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు సంక్రాంతి కానుకను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్య స్థాపనలో భాగంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని, ఇందులో ప్రధాన భూమిక పోషించిన వాలంటీర్ల సేవలు ఎప్పటికీ మరువలేనివని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవరత్నాల పథకాలను పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువేయడంతో పాటు ప్రజలకు ఎప్పటికప్పుడు అవసరమైన సేవలను అందిస్తూ గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్లు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడం హర్షణీయమన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకువచ్చిన వాలంటరీ వ్యవస్థను మరింత ప్రోత్సహించే విధంగా తన వంతు బాధ్యతగా సంక్రాంతి కానుకను వాలంటీర్లకు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, కార్పొరేటర్లు గడ్డం రమణ, కేపీ శ్రీధర్, ప్రేమ్ కుమార్, చందు, కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ రామ్ గణేష్, కోఆప్షన్ సభ్యులు ఆను, వైసీపీ నాయకులు చాపు, కవిత, అంజలి రెడ్డి, అధిక సంఖ్యలో వాలంటీర్లు, వార్డు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. వెనక్కిరాన్న ఆటం వచ్చేసట్నా కదా వెనక్కిరాన్న ఇక్కడ చూడ వచ్చి వెనక్కన్నారా 35 కొద్దిగా ఇట్లా 34 రైట్ అదేనా 35 కేపీసీ గారిని అర్థం కాదా. నేర పరిశోధన విభాగం జారీ చేసిన లూకౌట్ సర్క్యులర్ పై ప్రవాస భారతీయుడు ఎస్ఎస్వి బొద్దులూరి అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఐటీడీపీ నేతలతో కలిసి చిత్తూరులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజ్యాంగం హామీ ఇచ్చిన తన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే కాకుండా సిఐడి లూకౌట్ సర్క్యులర్ను జారీ చేయడం కడు శోచనీయమన్నారు. సహజ న్యాయ సూత్రాలకు కూడా వ్యతిరేకమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలను సామాజిక మాధ్యమం ద్వారా ప్రశ్నించడం నేరమా అని ప్రశ్నించారు. ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. అత్యున్నత న్యాయస్థానం ప్రవాస భారతీయులకు లూకౌట్ సర్క్యులర్ జారీ చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు అనేక సందర్భాలలో ఇచ్చిందన్నారు. అయితే జగన్ ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు చర్యగా తనను సిఐడి ద్వారా హింస పెడుతోందన్నారు. కన్న తల్లిని చూడడానికి వచ్చిన తనపై సిఐడి అధికారులు నడుచుకుంటున్న తీరు కడు ఆక్షేపణీయమన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, త్వరలో జగన్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు.
ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ, టీడీపీ పార్టీ తెలుగు యువత జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు కాజూరు రాజేష్, వైస్ ప్రెసిడెంట్ హేమాద్రి, రాష్ట్ర నాయకులు వంశీ, టీడీపీ యువ నాయకులు జశ్వంత్, జాఫర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్ఆర్ఐ అయినటువంటి యశ్ గారు ఇండియాకి రావడం జరిగింది. కానీ ఈ సైకో ప్రభుత్వము కేవలం కక్ష సాధింపుల కోసము యశ్ గారికి సిఐడి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన ఏదైతే యువతకి ఈరోజు యువత భవిష్యత్తుని ఈ ప్రభుత్వం నాశనం చేస్తూ ఉందో దాన్ని అక్కడ ఉండి ఆయన ప్రశ్నించడం జరిగితే ఈరోజు ఆయన వారి అమ్మగారికి హెల్త్ ఇష్యూ వల్ల చూడడానికి వస్తే ఈరోజు సిఐడి నోటీసులు ఇవ్వడము, తిరుపతికి పిలిపించి అక్కడ 2.5 గంటల సేపు సిఐడి వారి కస్టడీకి తీసుకోవడము, దీన్ని మా చిత్తూరు పార్లమెంట్ తెలుగు యువత నుంచి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. రాష్ట్రంలో ఈ సైకో ప్రభుత్వము ఉపాధి ఉద్యోగాలు కల్పించకుండా రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయడమే కాక యువతకి డ్రగ్స్, గంజా, హెరాయిన్ అటువంటి మత్తు పదార్థాలు బానిసలు చేయడమే కాకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల అక్కడున్న ఎన్ఆర్ఐ యశ్ గారు దాన్ని ప్రశ్నించడం జరిగితే ఈరోజు వారిపైన ఇలాంటి అక్రమ కేసులు పెట్టడము ఇది దారుణం అనేసి మేము తెలియజేసుకుంటున్నాము. సంపూర్ణమైన నమ్మకం ఉంది మాకు. జగన్ రెడ్డి పెట్టిన కేసులన్నీ కూడా న్యాయస్థానాల్లో ఛాలెంజ్ చేసి న్యాయస్థానాల ద్వారా జగన్ రెడ్డికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఒక 2 నెలలు మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారు. దాని తర్వాత మాజీ ముఖ్యమంత్రులు అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో చేసిన అరాచకాలు, చేసిన అవినీతి, చేసిన దుర్మార్గాలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా తిరిగిచ్చే ప్రయత్నం చేస్తాము. దాని ఎటువంటి బెసిసాలకు పోయేది లేదు. మా యువ నాయకులు నారా లోకేష్ గారు చెప్తూనే ఉన్నారు, ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని వేధించారో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని హతమార్చారో, ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా శిక్షించే ప్రయత్నం చేస్తారు. తప్పకుండా వాళ్ళ మీద సరైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి అధికారులైనా సరే, పోలీసులైనా సరే, ఎవరైనా సరే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారు. తప్పకుండా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏవైతే కోల్పోయారో, ఏదైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరి మీద కూడా సరైన సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. మరీ ముఖ్యంగా నేను ఈ ప్రాసెస్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను ఎంతోమందిని కలిసాను. నేను చాలామందిని ఇక్కడ మొదటిసారి కలవడం జరిగింది. కానీ వాళ్ళ ప్రేమ, ఆప్యాయత అవన్నీ చూస్తుంటే నన్ను చిన్నప్పటి నుంచి చూసినట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నన్ను దగ్గర తీసుకొని నాకు అండగా నిలబడి నాకు ధైర్యం చెప్పిన నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అంటే ఏ పార్టీలో బహుశా వాళ్ళ కార్యకర్తకి ఒక ఆపద వస్తే మొత్తం నాయకత్వం, యంత్రాంగం మొత్తం దిగొచ్చి అండగా నిలబడతామని బహుశా ఏ పార్టీలో భారతదేశంలో చెప్పరేమో. కానీ తెలుగుదేశం పార్టీకి ఒక అద్భుతమైన క్యాడర్ ఉంది, ఒక అద్భుతమైన నాయకత్వం ఉంది. వాళ్ళందరూ కూడా ఒక చిన్న కార్యకర్త దగ్గర నుంచి పెద్ద కార్యకర్త వరకు, నాయకుడి వరకు ఏ కష్టం వచ్చినా సరే అందరూ మేము అండగా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను గర్వపడుతున్నాను. అదేవిధంగా నాకు సహకరించిన ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలు రాష్ట్రాన్ని వదిలి వలస వెళ్లే దుస్థితి నెలకొంటుందని తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు రాజన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక అవకాశం అంటూ అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రజలను నిట్ట నిలువున ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పించడం జరిగిందని, ప్రస్తుతం రాష్ట్రంలో మాఫియా రాజ్యం ఏలుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో దుష్ట పరిపాలన అంతమందించాలంటే తిరిగి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. మరోవైపు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఎన్నికల సమయంలో జిల్లాలో సమీకరణలు మారితే బీసీ అభ్యర్థిగా తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగిందని, తెలుగుదేశం జనసేన తరపున
ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేసినా తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా బీసీ నాయకులు రాజన్న జన్మదినాన్ని పురస్కరించుకొని పలువురు టీడీపీ నేతలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. టికెట్ సమీకరణాలు ఉంటాయి కదా, మనం వర్కౌట్ చేయమని చెప్పారు, అందులో డౌట్ ఏం లేదు. సమీకరణాలు ఏదన్నా ఈ 4 జిల్లాల్లో మారినప్పుడు అటు ఇటు ఏదైనా అయితే తప్ప బీసీలో అయితే ఖచ్చితంగా ఈ సీటు బీసీకే ఇవ్వాలన్నారు. బీసీకి ఇస్తే నన్ను వర్క్ చేయమన్నారు కాబట్టి ఖచ్చితంగా నాకే వస్తుందని ఆశిస్తున్నాను. బీసీ ఈ జిల్లాలో బీసీ కంబైన్ జిల్లాలో ఒక సీటు బీసీకి ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకునింది కాబట్టి బీసీ సమీకరణాలు మారితే మళ్ళీ ఎలక్షన్ అప్పుడు మీకు తెలిసిందే కదా, ఏమైనా సమీకరణాలు మారితే అప్పుడు తేడాలు రావచ్చు. కానీ ఇప్పటిదా నేనే క్యాండిడేట్. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయకత్వం నిలబెట్టడానికి రాష్ట్రం అంతా తిరుగుతా ఖచ్చితంగా అందరినీ మొబిలైజ్ చేసి ఎడ్యుకేట్ చేసి ఖచ్చితంగా పార్టీ వైపు మారేట్టుగా కృషి చేస్తాను. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఆయన ఆశయం కూడా అదే, రాష్ట్ర వ్యాప్తంగా నన్ను తిరగాలని చెప్పాడు. నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతా. మీరందరూ కూడా అన్నం కూడా తినలేరని నేను అనుకుంటాను. మీరు అన్నం తినాలంటే కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. మధ్యాహ్నం భోజనం చేయాలంటే వాళ్ళ పర్మిషన్ తీసుకున్న పరిస్థితులు ఏర్పడతాయని నేను అనుకుంటా ఉన్నా. అటువంటి పరిస్థితి రాకూడదు కాబట్టి రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా సుఖప్రదంగా జీవించాలి కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీనే రూలింగ్ రావాలా. భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా కూడా చంద్రబాబు నాయుడే నాయకత్వం వహించాలా. ఒక్క ఛాన్స్ అని మనం ఇప్పుడు 5 ఏళ్ళు ఇచ్చాము. ఈ 5 ఏళ్లలో ఒరిగింది లేదు, జరిగింది లేదు. మీరు చూడండి, చాలామందిని ఏదీ జరగలేదు. ప్రతి వ్యక్తి బాధపడుతున్నాడు, ప్రతి వర్గము బాధపడుతూ ఉంది. బిజినెస్ వర్గం అయితేనేమి, సామాజిక వర్గాలు అయితేనేమి అందరూ బాధలు పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పాలన, ఈ దుష్ట పాలన పోవాల్సిందే, చంద్రబాబు నాయుడు రావాల్సిందే. వడ్డెర కులానికి వన్నె తెచ్చిన వ్యక్తి వడ్డెర ఓబన్న అని వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద వడ్డెర ఓబన్న జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి సంఘం నాయకులు మురుగయ్య, రవి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓబెర వడ్డన్న స్వతంత్ర సమర యోధులను వడ్డెర కులానికి మూల పురుషుడని కొనియాడారు. వడ్డెర కుల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు అభినందనీయమన్నారు. అటువంటి మహనీయుని జయంతి వేడుకలను వడ్డెర కులస్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వడ్డెర కులస్తులను గుర్తించి ఓబన్న జయంతిని ప్రభుత్వ కార్యక్రమాల జాబితాలో చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులతో పాటు వడ్డెర కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా ఒంటేర్ల ఆత్మీయ బంధువు, మా ఆత్మ అయినటువంటి రేనాటి వీరుడు ఒంటేర ముద్దుబిడ్డ గౌరవ ఒంటేర ఓబన్న జయంతి 217వ సంవత్సరం జయంతిని పురస్కరించుకొని ఈరోజు మన చిత్తూరు జిల్లాలో గాంధీ విగ్రహం ముందర కేక్ కట్ చేసి ఆయన జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మాకు పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఈ రేనాటి వీరుడైనటువంటి ఒంటేరు ఓబన్న జయంతిని పురస్కరించుకొని దాదాపు అధికారికంగా ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆ ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆ జయంతి వేడుకలు జరుపుట కొరకు 6 లక్షల రూపాయల డబ్బులు కూడా కేటాయించడం జరిగింది. ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సంవత్సరం ఏదైనా వచ్చే సంవత్సరం నుంచి ప్రభుత్వ లాంఛనాలతో ప్రభుత్వం అధికారికంగా ఈ ఒంటేరు ఓబన్న జయంతిని జరపాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. విధంగా మాకు ప్రధాన డిమాండ్ అయినటువంటి పక్క రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలంతా అయితే మా కులం ఎస్సీ ఎస్టీ జాబితాలో ఉంది. మాకు కూడా మేము చిరకాలుగా నుంచి దీని గురించి పోరాడుతున్నాము, మా పెద్దలు. దాని తర్వాత మేము కూడా దీనిపైన తీవ్రమైన పోరాటం చేస్తున్నాము. అధికార పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు రాజకీయంగా చట్టసభల్లో మాకు అవకాశం కల్పించండి. ఇట్లా పార్లమెంట్లో కానీ లేదా అసెంబ్లీలో కానీ మా ఒంటేరులో వాణిని వినిపించుకునే దానికోసం ప్రభుత్వాలు మాకు సహకరించాలా. అదేవిధంగా మా మొట్టమొదటి డిమాండ్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ జాబితాని వెంటనే అమలుపరచాలా. మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చాల్సిందిగా కూడా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ నిల్వ ఆధారిత ఆహార ఉత్పత్తుల పట్ల ఆసక్తి చూపాలని చిత్తూరు డిఆర్డీఏ పీడీ తులసి పేర్కొన్నారు. గురువారం చిత్తూరులోని జిల్లా సమైక్య సమావేశపు మందిరంలో PMFME లబ్ధిదారులు రైతులకు నిల్వ ఆధారిత ఆహార ఉత్పత్తులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ
ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ నేడు ప్రపంచ దేశాలు చిరుధాన్యాల పట్ల ఆసక్తి చూపుతున్నాయని, దీంతో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మంచి డిమాండ్ నెలకొందన్నారు. ఈ పరిస్థితుల్లో సహజ సిద్ధమైన వ్యవసాయ విధానంతో పండిన వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ ఆధారిత ఉత్పత్తులుగా తయారు చేస్తే మంచి లాభాలు పొందే అవకాశం ఉందన్నారు. అయితే ఈ తయారీ విధానం పైన సంపూర్ణ పరిజ్ఞానం ఉండాలన్నారు. ఏ ఉత్పత్తి అయినా ఎక్కువ రోజులు నిల్వ ఉండి అందులో ఉన్న పోషకాలు సహజ సిద్ధంగా ఉంటే అలాంటి ఆహార ఉత్పత్తులను ప్రపంచ దేశాలలో మంచి మార్కెట్ ఉంటుందన్నారు. అయితే స్థానికంగా ఉన్న వనరులతో పాటు మార్కెటింగ్ సదుపాయాలను పరిగణలోకి తీసుకొని ఈ ఉత్పత్తుల తయారీకి మక్కువ చూపాలన్నారు. జిల్లాలో బెల్లం, వేరుశెనగ, చింతపండు, మామిడి, ఇతర బేకరీ ఉత్పత్తులను ఈ తరహా విధానంలో తయారు చేయడానికి పరిస్థితులు అనుగుణంగా ఉన్నట్లు తెలిపారు. అయితే దీనిపైన సంపూర్ణ పరిజ్ఞానం ఉండాలన్నారు. ఇందుకోసమే ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సదస్సులో డిపిఎంలు వెంకటేష్, రవికుమార్, ఏపీఎంలు సూరి, మధు, పలువురు రైతులు, పిఎంఎఫ్ఎంఈ లబ్ధిదారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనతో విసుగు చెందిన ప్రజలు ప్రస్తుతం ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనను రాష్ట్ర ప్రజలు విసుగు చెందారని, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం పరిపాలన చేపట్టిన 5 సంవత్సరాల కాలంలో తన సామాజిక వర్గానికి పెద్దపీట వేయడమే తప్ప బీసీ, ఎస్సీ, ఎస్టీలను జగన్ చిన్నచూపు చూస్తున్నారని పేర్కొన్నారు. తిరుపతిలో దొంగ ఓట్లు ఎక్కువగా నమోదు అయ్యాయని, దీనిపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసిన అధికార వైసీపీ పార్టీ ఒత్తిడితోనే అధికారులు దొంగ ఓట్లు నమోదు చేయించారని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆధార్ కార్డ్, ఓటర్ కార్డుతో అనుసంధానం చేస్తే తిరుపతి నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సజావుగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఒక్క అవకాశం పేరుతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్ మోసపూరిత పాలన చేస్తూ ప్రజలను వంచిస్తున్నారని, తెలుగుదేశం పార్టీ చేపట్టిన రా కదలి రా కార్యక్రమానికి ప్రజల్లో అపూర్వ స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. రానున్న 2024 ఎన్నికలే వైసీపీ ప్రభుత్వానికి చివరి ఎన్నికలు కాబోతున్నాయని ఈ సందర్భంగా ఆమె జోష్యం చెప్పారు. జరిగింది ఇదంతా కూడా వాళ్ళ యొక్క స్ట్రాటజీలో భాగాలే. ఒక్క స్ట్రాటజీ అయినా ప్రజా సంక్షేమం కొరకు కానీ, ప్రజా ఆదరణ కోసం కానివ్వండి, మరి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కానివ్వండి పాటుపడినటువంటి స్ట్రాటజీస్ ఏమైనా ఈయన మరి చేశాడా ప్రజల కోసం అంటే ఏమీ లేదు. విధ్వంస పాలన, మాట్లాడితే కేసులు, జైళ్ళు, మాట్లాడితే 307 కేసులు, పోలీసులే మరి ప్రజల మీద కేసులు పెట్టి 307 కేసులు మరి పెడుతున్నారంటే ఈ ప్రభుత్వం మరి ఎవరు నమ్ముతారు? ఎవరు సుఖంగా ఉన్నారు? ఏమని ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వం గురించి అని ఈరోజు ప్రజలంతా కూడా వాపోతున్నటువంటి పరిస్థితులు. నిన్న చూడటం జరిగింది. రోజు పేపర్లో వీరి అవినీతి పాలన పైన అధికారులు కూడా కుమ్మక్కయ్యారు అనే దానికి నిదర్శనాలుగానే నిన్నటి రోజున మరి చదువుకోనటువంటి కార్పొరేటర్లు ఎవరో మరి ప్రజలు వేశారంటే వాళ్ళను క్షమించవచ్చు. మరి కార్పొరేటర్గా ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికై ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి మరి ఓట్లు వేసి వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్లో మరి మేము హెచ్చరిస్తూనే ఉన్నాం, మీ మీద కంప్లైంట్ ఇచ్చాము, మీది దొంగ ఓటు, మళ్ళా కనుక మీరు వేసినారంటే తప్పకుండా మీరు క్రిమినల్స్ అవుతారు. మీరు దయచేసి ఇప్పటికైనా ఎవరైనా దొంగ ఓట్లు చేర్చుకుంటే కూడా మీరు ఓటుకు వెళ్ళొద్దండి, ఇంతటితో అయినా తప్పుగా తెలుసుకొని మీరు విరమించినట్లయితే మీకు బాగుంటుందని చెప్తే కూడా పెడచెవిన పెట్టి కార్పొరేటర్లే 4-5 వెళ్ళి ఏం చేస్తారు మీరు, ఏం చేయగలుగుతారు మీరు అని చెప్పి మా విధానం ఇదే, దొంగ ఓట్లే మా విధానము అని వాళ్ళు నిరూపించుకుంటూ వస్తే ఈ రోజున మనం చూసాం.
ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 2 చోట్ల మరి రీపోలింగ్ జరిగి అక్కడ అధికారులు సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మరి క్రిమినల్ కేసులు కార్పొరేటర్ల మీద పెట్టడం జరిగింది. అంటే అన్నీ తప్పుడు విధానమే, వాళ్ళ ఆలోచనే తప్పుడు విధానం ఉంటుంది. మరి అటువంటిది రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఏ విధంగా మనం ఊహించగలము? ఈరోజు పేపర్ తీసుకుంటే మరి గిరీష ఆ రోజుల్లో మరి ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్గా మన కార్పొరేషన్కి మరి తుడాక్ కూడా చైర్మన్గా ఉండి ఆయన కమిషనర్గా ఉండి ఆయన పాల్పడినటువంటి అవినీతి ఏ విధంగా ఉందో ఈరోజు పేపర్లంతా కూడా చూడడం జరిగింది. 30,000 ఓట్లు ఆ రోజుల్లోనే మరి ఆయన ఒక ఐఏఎస్ దగ్గర ఉండాల్సిన లాగిన్ని రాజకీయ నాయకులు ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వారి కుమారుడు అభినయ్ రెడ్డి ఉన్నాడో ఆయనకే ఇవ్వడం జరిగింది అని ఈరోజు ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈరోజు వారిని ప్రశ్నించడం జరిగింది. స్వాతంత్ర సమరయోధుడు స్వర్గీయ వడ్డె ఓబన్న 217వ జయంతి ఉత్సవాలను తిరుపతి జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు. స్వాతంత్ర పోరాటంలో వడ్డెర ఓబన్న తన ప్రాణాలను అర్పించిన ఇప్పటి వరకు ఆయనకు ఎటువంటి గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డె ఓబన్న జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, అలాగే తిరుపతిలో ఏదైనా ఒక సర్కిల్లో ఆయన విగ్రహ ప్రతిష్ఠ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. స్వాతంత్ర సమరయోధులు స్వర్గీయ వడ్డె ఓబన్న గారి 217వ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరగబడుతున్నది. వడ్డె ఓబన్న గారు ఈ రోజుకి 2217 సంవత్సరాలు అయినప్పటికీ ఆ రోజు స్వాతంత్ర సమరంలో పాల్గొని ప్రాణాలు అర్పించినప్పటికీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వడ్డెర్లకు సరైన గుర్తింపు లేదని, స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది ప్రాణాలు అర్పించిన వడ్డెర ఓబన్న కూడా ఇంతవరకు కూడా సరైన గుర్తింపు రాలేదు. అందుకని మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వడ్డె ఓబన్న జయంతి ఉత్సవాలను ప్రభుత్వమే అధికారిక లాంఛనాలతో చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ తిరుపతిలో వడ్డె ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతులు సంబంధించిన పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జై వడ్డెరా. నా పేరు కోనంగి శ్రీరాములు, తిరుపతి జిల్లా వడ్డెర సంఘం ప్రధాన కార్యదర్శి. తిరుమల శ్రీవారికి మరో ప్రత్యేక పాత్రను విరాళంగా అందించారు భక్తులు. శ్రీ వెంకటేశ్వరునికి ప్రతి ఏడాది అనంతపురం జిల్లా కసంపల్లెకు చెందిన ఎంజీ రెడ్డి విరాళం అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది స్వామివారికి ప్రత్యేకమైన వెండి గంగాళంను స్వామివారికి విరాళంగా సమర్పించారు. దాదాపు 7 కేజీల బరువున్న వెండి ఈ గంగాళం 5,90,000 రూపాయలకు తయారు చేయించామని భక్తుడు ఎంజీ రెడ్డి తెలిపారు. మాకు చేసిన మేలుకు మేమైతే ఏదైతే మొక్కుబడి చేసుకున్నామో గత కొన్ని సంవత్సరాలుగా మేము శ్రీవారికి ప్రతి సంవత్సరము నేను ఎంత బరువు ఉంటానో అంత రూపాయి కాయిన్స్తో పాటు నేను ఎంత బరువు ఉంటానో అంత ప్రతి ఒక్క కేజీకి 100 గ్రాముల సిల్వర్ కాయిన్స్ తోటి ఏదో ఒక ఆర్నమెంట్ మేము ప్రతి ఒక్క సంవత్సరము స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఆ భాగంలోగా ఈ సంవత్సరం మేము ఒక గంగాళము సమర్పించడం జరిగింది. అది మేము గంగాళము గత 2 నెలల నుంచి ఒక మంచి ఈ మేకింగ్ పర్సన్కి బెంగళూరులో ఇచ్చి అక్కడ బెంగళూరులో మేకింగ్ చేయడం జరిగింది. సో దట్ దీనికి టోటల్గా కాస్ట్ 5,84,000 ఇవ్వడం జరిగింది. గత 7-8 సంవత్సరాలుగా మేము సేమ్ ఇలాగే సమర్పించుకుంటాము. భవిష్యత్తులో కూడా స్వామివారి దయా స్వామివారి కృపతోటి నెక్స్ట్ 10 సంవత్సరాల్లో స్వామివారికి ఉండే దశావతారాలు ఒక్కొక్క అవతారానికి ఏమైతే ఆయుధాలు ఉంటాయో ఆ ఆయుధము
తయారు చేయించి నా బరువుతో నేను ఏదైతే మొక్కుబడి ఉంటానో ఆ బరువుతో స్వామివారికి సమర్పించుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాము. మాకు ఈ అవకాశం కల్పించి స్వామివారి ఎల్లవేళగా మాకు కృప ఇచ్చిన దానికి మేము సదా స్వామివారికి కృపతోటి ఎల్లవెల్ల ఆశీస్సుల కోసం మేము తిరుపతి వచ్చి చేసుకుంటాం, దర్శనం చేసుకుంటాం. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.